హై గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఫైనల్ గా 12th ఫెయిల్ మూవీ అనేది ఓటీటీలోకి వచ్చేసింది. ఒక ఐఏఎస్ అధికారి యొక్క రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని ఈ ఫిల్మ్ తీశారు. ఒక బయోపిక్ లా అన్నట్టు. బట్ కాకపోతే చాలా అంటే చాలా బాగుంటది ఈ ఫిలిం. మిడిల్ క్లాస్ నుంచి తను ఎలా ఎదిగాడు, ఎలా ఉన్నాడు అనే దాని మీద ఉంటది, సింగిల్ లైన్ మీద. బట్ ఇందులో చాలా ఎలిమెంట్స్ ఉంటాయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు లాస్ట్ లో గూస్ బంప్స్ అనేది పక్కా వస్తుంది. ఇప్పుడున్న ఓటీటీ మూవీస్ లో ఇది టాప్ రేటింగ్ అన్నమాట. ఇది అస్సలు మిస్ అవ్వద్దు గైస్. మీరు తప్పకుండా ఈ ఫిల్మ్ చూడండి. టైం లేకున్నా సరే టైం తీసుకుని మరి ఈ ఫిల్మ్ చూడండి. రీసెంట్ గా తెలుగులో రిలీజ్ చేశారు. ఇంతకుముందు తెలుగులో మనకు అవైలబుల్ ఉండేది కాదు. సో ఖచ్చితంగా మీరు ఇంతకుముందు చూసినా సరే మళ్ళీ ఒకసారి వాచ్ చేయండి తెలుగులో. ఎందుకంటే మీకు అంత హార్ట్ టచింగ్ అనిపిస్తుంటది ఫిలిం. సో నాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేవరెట్ ఫిలిం 2023 గైస్. సో ఇంట్లో స్క్రీన్ ప్లే వచ్చేసి చాలా నేచురల్ గా ఉంటుంది. అతను పడ్డ కష్టం అంతా చాలా క్లియర్ గా చూపిస్తారు. అండ్ ఎక్కడ కూడా మనల్ని డౌన్ కాకుండా గ్రాఫ్ అలా తీసుకెళ్తూ పైకి వెళ్తుంటది. అండ్ స్క్రీన్ ప్లే బాగుంటది, డైరెక్షన్ బాగుంటది. ఎక్కడ మిస్ కాకుండా చాలా కేర్ తీసుకొని మరి డైరెక్ట్ చేశారు. నాకైతే మూవీ చూస్తున్న చెప్పు చాలా అద్భుతంగా అనిపించింది. చాలా గుజ్ బంప్స్ వచ్చాయి కొన్ని సీన్స్ లో. నా రియల్ లైఫ్ కి సంబంధించిన కొన్ని సీన్స్ కూడా ఇందులో మ్యాచ్ అయ్యాయి కాబట్టి కొన్ని సీన్లలో నేను మధ్యలో కూడా చాలా ఎమోషనల్ అయ్యాను. క్లైమాక్స్ లో మాత్రం ఖచ్చితంగా ఏడ్చాను అన్నమాట. అంత బాగుంటది. సో మీరు అస్సలు మిస్ అవ్వద్దు గైస్. ఖచ్చితంగా ఈ ఫిల్మ్ చూడండి. టైం లేకున్నా సరే మళ్ళీ చెప్తున్నాను, టైం తీసుకుని మరీ చూడండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ లో కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై.